ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న చేపల చెరువు నిర్వాహకులు, యజమానులు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ కనుసన్నలలోనే ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. యథేచ్ఛగా చెరువుల్లో కోడి పెంట, కోడి వ్యర్థాలు, కుళ్ళిన కోడిగుడ్లు, పగిలిన గుడ్లు, కోడి మలంతో చేపలకు ఆహారం వేయడం ఈ వీడియోలో మీరు చూడవచ్చు. కుళ్ళిన మరియు అనారోగ్యాలతో చనిపోయిన కోళ్లను చేపలకు ఆహారంగా ఉపయోగించడం వలన ఆ చేపలు ప్రజలు తినడం వలన జరిగే నష్టాలు తెలిసి కూడా ముడుపులు అందుకొని ఏమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న అధికారులు. ఈ విషయమై చేపల చెరువుపై మా వైఎన్సీ రిపోర్టర్ స్వయంగా కంప్లైంట్ ఇచ్చినా కూడా యాక్షన్ తీసుకొని ఫిషరీస్ డిపార్ట్మెంట్ అధికారులు. కడియం మండలం నుండి మురమండ వరకు కెనాల్ రోడ్డును ఆనుకొని అనపర్తి వరకు మొత్తం 8 చోట్ల ఇలా చేపల చెరువులున్నాయి. సెప్టెంబర్ 1వ తేదీన ఈ చెరువులను సందర్శించి 2వ తారీఖు స్పెషలిస్ట్ డిపార్ట్మెంట్ను కలిసి FBకు రాతపూర్వకంగా కంప్లైంట్ ఇచ్చిన మా ఛానల్ రిపోర్టర్ సోమశేఖర్ నెల రోజుల వరకు స్పందించకుండా దీనికి ప్రతిఫలంగా నిన్న అనగా అక్టోబర్ 2వ తారీఖున వాట్సాప్ ద్వారా రిపోర్ట్ పంపిన అధికారులు. ఆ చెరువులలో ఎటువంటి కోడి వ్యర్థాలు లేవు అంటూ వారు ఇచ్చిన రిపోర్ట్లో ఉంది. అయితే మా రిపోర్టర్లు తీసిన వీడియోలలో నిజమేమిటి అనేది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత స్పష్టంగా రుజువులతో నిజాలను బయటపెడుతున్నా సరే అక్కడ ఏమీ లేదు అని సమాధానం చెప్పడం వెనుక రహస్యమేమిటి?